సాంశరణం స్వామి, సాంశరణం వేణుగోపాల్ స్వామి, సుశీల్ గురుస్వామి ఆశీస్సులతో మన ఆర్ఎల్ నాయక్ స్వామి, నవీన్ యాదవ్ స్వామి, శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సికింద్రాబాద్ నుండి శబరిమల పాదయాత్ర జరుగుతున్నాము. ఇప్పటి వరకు 489 మంది అయ్యప్ప స్వాములు ఇక్కడికి పాదయాత్ర నుండి బయలుదేరి ఉంది స్వామి. వాళ్ళందరికీ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని, అక్కడి దాకా వెళ్ళే ఏ అడ్డంకులు రాకుండా చూసే బాధ్యత అయ్యప్ప స్వామికి ఉండాలని కోరుకుంటాను స్వామి. వచ్చే ఇయర్ నాకు ఆ శక్తిని వచ్చే అవకాశం ఈసారి నెక్స్ట్ ఇయర్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం స్వామి, స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం. ఈ మహాపాదయాత్ర ఏదైతే జరుగుతుందో అసలు అన్బిలీవబుల్. అసలు ఇంత పెద్ద ప్రోగ్రాము 25 ఏళ్ళ సంధి చేయడము, ఇంతమందిని తీసుకెళ్ళడము అనేది వాళ్ళు భక్తులు వచ్చేదే కాకుండా ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్, ఇంత గాయంతో కూరుకున్నది నిజంగా అసలు అన్బిలీవబుల్ అండి. దీనికి సంబంధించి విన్న తర్వాత అసలు ఒళ్ళు పులికించబోతుంది. వినడానికే ఎంతో అసలు ఇంత టఫ్ ఉంటే అసలు ఇంకా ఇంప్లిమెంట్ చేయడం ఎట్లుంటుంది అనేది చాలా రియల్గా గ్రేట్ అండి. రియల్ స్వామి శరణం అండి. సికింద్రాబాద్ నుండి ఇక్కడి నుంచి స్థానికులు శ్రీ నవీన్ యాదవ్ గారు మరియు గురుస్వామి ఆర్ఎల్ నాయక్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, వారి బృందంతో 480 మంది సిబ్బందితోటి నడక యాత్రలో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నారు. ఈ యొక్క పెద్ద ఈ కార్యక్రమం వారికి అన్ని కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ఆ 40 రోజులకు వీళ్ళందరికీ కూడా భోజన వసతి, తర్వాత తిరుగు ప్రయాణంలో టికెట్లు కూడా ఏర్పాటు చేశారు నవీన్ గారు. ఇలా ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ కావాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుతూ వీళ్ళు దిగ్విజయంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. జై స్వామి ఆశీర్వాదంతో, వేణుగోపాల్ గురుస్వామి, సుశీల్ గురుస్వామి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం మనం ఈ సికింద్రాబాద్ గణేష దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర 38 రోజు 500 స్వామితో 5 రాష్ట్రము దాటి 1300 కిలోమీటర్లు దాటి మన అయ్యప్పకు నడుచుకొని వెళ్ళి చాలా కఠినం దీక్ష చేసి దర్శనం చేసుకుంటాము. ఈ దీక్ష చాలా ఛాలెంజింగ్ ఉంటాయి. బట్ మనము యాత్రలో ఇక 500 మంది ఉన్నాం. ఛాలెంజింగ్గా ఉంటే కూడా యాత్ర సక్సెస్ఫుల్ అవుతాయి అనుకొని, వారాలు రికార్డ్ అవుతాయి అనుకొని 40 రోజు మనం ఆశిస్తున్నాం. అయ్యప్ప దగ్గర నాకు ఒకటి ప్రార్థన, అందరికీ హెల్త్ వైజ్ మంచి ఉంటే, ఎన్వైరన్మెంట్ మంచి ఉంటే ఈ యాత్ర దిగ్విజయంగా సాధిస్తారని అనుకుని నేను అయ్యప్ప దగ్గర ప్రార్థన చేస్తున్నాను. స్వామి శరణం. స్వామి శరణం. ఈరోజు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి 480 మంది పాదయాత్రగా, శబరిమలకు పాదయాత్రగా మా గురుస్వాములు నవీన్ యాదవ్ గురుస్వామి, మన ఆర్ఎల్ నాయక్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి, రింకు గురుస్వామిల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర మొదలవుతుంది. ఈ పాదయాత్ర స్వాములందరికీ ఉచితంగా మాలాధారణ, వస్త్రాధారణ, అలా వచ్చేటప్పుడు మధ్యలో భోజనాలు, 2 పూటల భోజనాలు, సకల సౌకర్యాలతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న మా 4 గురుస్వాములకు అయ్యప్ప స్వామి నిండు బలాన్ని చేకూర్చి వాళ్ళ తోడు ఉండి ఈ 480 మందికి ఎలాంటి లోటు రాకుండా, ఎలాంటి హాని కలగకుండా శబరిమల యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఉచిత రైలు టికెట్తో పాటు మా గురుస్వాములు అందిస్తున్నటువంటి ఈ యాత్రని శబరిమల పవిత్ర పాదయాత్రగా నామకరణం చేసుకొని చక్కగా జరిపిస్తున్న, ప్రతి సంవత్సరం స్వాములందరికీ సేవ చేస్తున్న మా గురుస్వాములందరికీ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, స్వాములంతా వెళ్ళిన స్వాములు గురుస్వాముల మాట తూచా పాటించి ఎక్కడ ఇబ్బంది కాకుండా గురుస్వాముల మాట విని వాళ్ళ చెప్పినట్టు నడిచినట్టయితే మీ యాత్ర దిగ్విజయంగా పూర్తి ఆనందంగా చేసుకుంటారని ప్రార్థిస్తూ స్వాములందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ ఇంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని రోజు దీపం పెట్టుకోవాలి. మీ కుటుంబ సభ్యులు రోజు 30 రోజులు ప్రతిరోజు మీ అమ్మ కానీ, మరి మీ ఇల్లాలు కానీ, లేకుంటే మీ అక్క చెల్లెలు కానీ రోజు దీపం పెట్టుకోండి. అయ్యప్ప స్వామిని స్మరించుకుండండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఏ శరణమయ్యప్ప.
వేణుగోపాల స్వామి గురుస్వామి, సుశీల్ కుమార్ గురుస్వామి వారి ఆశీస్సులతో వీళ్ళ ఇద్దరు ఆశీస్సులతో ఈ పాదయాత్ర ఆర్ఎల్ నాయక్ స్వామి, ఆర్ఎల్ నాయక్ స్వామి, నవీన్ యాదవ్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుండి శబరిమల పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి శబరిమల వరకు పాదయాత్ర బయలుదేరుతుంది. అయ్యప్ప స్వామి 489 మంది అయ్యప్ప స్వాములతో ఇక్కడ నుండి బయలుదేరి శబరిమల అయ్యప్ప స్వామికి స్వాములకు స్వాములకి ఎటువంటి ఆటంకం రాకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా అయ్యప్ప స్వామి దర్శనం జరుపుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం.